లోపలికి పద సామాన్య. నేను రాను. అదేంటి? ముందు నువ్వు నా హ్యాండ్ వదులు. అదేంటి? ఫ్రెండ్ నీ హ్యాండ్ పట్టుకోవడం హ్యాపీగా ఉందని, తనే నిన్ను లోపలికి తీసుకెళ్లాలని అక్కడన్నావు. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటున్నాను. అది నా ఇష్టం. చెయ్యదులో. సర్లేమ్మా సామాన్య, ఇకనైనా లోపలికి పదా. ముందు కుడికాలు సరిగా పెట్టి లోపలికి వెళ్ళమ్మా. ఈసారైనా సూర్యతో పెళ్ళైపోతుంది. సామాన్య పదమ్మా. అసలే రాత్రి నుంచి తిండి లేక నీరసంగా ఉన్నావు. పదమ్మా, నీ చేత ఎంచక్క నిమ్మరసం తాగిస్తాను. నేను అలా రానంటీ. మరెలా వస్తావో? ఎగిరి గంతేసి దూకే వస్తుందేమో. యు షట్ అప్. ఏయ్, మర్యాద మర్యాద! ఈ ఇంటి ఆడపడుచు ఇక్కడ. అమ్మ పద్మ, నువ్వుండవే. సామాన్య, నీకేం కావాలమ్మా? నన్ను బాధ పెట్టినందుకు, ఇంట్లో నుంచి సూర్య బయటికి గెంటినందుకు అన్నయ్య సారీ చెప్పాలా? అలాంటి కోరికలేం పెట్టుకోకు, వర్కౌట్ అవ్వవు. సూర్య ఇస్ మై లవ్. అలాంటి సూర్యని సారీ చెప్పమని అడుగుతానా? మరేం కావాలమ్మా? గ్రాండ్ వెల్కమ్తో నన్ను లోపలికి తీసుకువెళ్ళాలి. ఓస్, అంతేనా? నాకర్థమైంది. దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళాలి, అంతే కదా? ఉండమ్మా, తీసుకొస్తాను. ఆంటీ, అలా కాదు. వెల్కమ్ ఇంకా గ్రాండ్గా ఉండాలి. అంటే నేను లోపలికి వస్తుంటే ఇక్కడి నుండి గుమ్మం వరకు రోజ్ పెటల్స్తో వేయి ఉండాలి. అంతేకాదు, లోపలికి అడుగు పెట్టిన వెంటనే పైనుండి నా మీద రోజ్ పెటల్స్ రెయిన్లా కురవాలి. తర్వాత ఈ సమంత నా ముందు వెల్కమ్ డాన్స్ చేయాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.